తెలంగాణ తెచ్చుకున్నాం కానీ నీళ్ల మీద ఏమాత్రం మనం జాస లేకుండా పరిపాలన అందించడం అనేది ఈ రోజు మనం అసెంబ్లీలో చర్చ చేసుకోవాలి. మీ మామకు ఒకటి చెప్తున్నా లాస్ట్ కు, మీ మామకు నువ్వు మీ బామ్మర్ది ఇద్దరు కలిసి ఒక పని చేయరు. ఆ బిగ్ బాస్ బిగ్ ఏదో ఉంటుంది కదా షో నడుస్తుందా, ఫామ్ హౌస్ లో షో పెట్టించి మీ ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ వస్తే మీ మామ ఎట్లాగా అసెంబ్లీకి వస్తలేడు కదా, ఆ ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇచ్చి మీరు రారు అసెంబ్లీకి. 10 సంవత్సరాలు నమ్మకంతో కేసీఆర్ మీద ప్రజల అధికారంలోకి తెస్తే దాన్ని అనుభవించిండు. 10 సంవత్సరాల తర్వాత ఇదే ప్రజలు 39 సీట్లు ఇచ్చిర్రు 2023లో. ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. ప్రతిపక్ష హోదా అంటే చిన్నదేం కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే హోదా. ముఖ్యమంత్రికి ఎట్లా అనుభవించినవో సేమ్ ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించి ప్రతిపక్ష హోదాను కూడా అంగీకరించి మరి అసెంబ్లీకి రావాలి కదా, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కదా. చేసే ఓపిక లేదు. లేనప్పుడు కొడుక్కో అల్లునికో ఎవరికో ఇవ్వాలి. ఇచ్చి మరి ఎట్లా బిహేవ్ చేయాలనో కూడా నేర్పించాలి. ఇలా బిహేవియర్ రాదు, చిల్లర బల్లర మాటలు. ఇలా అసెంబ్లీని ఆపేది మేము కాదు. అసెంబ్లీలో మీరు చిల్లర మాటలు మంత్రుల్ని తిట్టి, ముఖ్యమంత్రిని తిట్టి, స్పీకర్ దళితుడని దళితుల్ని అవహేళన చేసి మీరు అసెంబ్లీని రచ్చరచ్చ చేసి బయటకు వచ్చి గగ్గోలు పెడుతుంటారు. ఆ మీడియా పాయింట్ దగ్గర జబ్బా చూసిరా అసెంబ్లీ మూసేసిర్రు. మీరు చేసిన చిల్లరి హరకత్లు బ్రహ్మాండంగా 70 mm చూపిస్తాం. రారే మీరు ఎట్ట చేస్తుర్రు. మీరు వచ్చి క్లియర్గా మీ 10 ఏళ్ల సంసారంలో ఈ రాష్ట్రాన్ని ఎట్ట దోసుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎట్లా మురికి కూపంలోకి తోసిపోయిర్రో తెలంగాణ ప్రజలకు చెప్పండి. నిజంగానే నయా పైసా ఇయ్యాలి. నిన్న 22,000 కోట్ల ఎంతో ఉండే అది ఆర్టికల్. 22,000 కోట్లు, 22 కోట్లు దీని మీద 300 కోట్లు, 250 244 కోట్లు ఏదో ఫిగర్ ఇచ్చింది నిన్న. గుడ్ గవర్నెన్స్ ఆయన పద్మనాభరెడ్డి గారు. మరి వాళ్ళైతే రాజకీయ నాయకులు కాదు కదా, వాస్తవంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోబడ్డదో. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల పని అయిపోయిందా చెప్పినా, నిధులు చూసిరు కదా ఎట్లా దోచుకుర్రు. కాళేశ్వరం పేరు మీద దీని పేరు మీద 8 లక్షల కోట్లు అప్పు చేసి నిధులు దోచుకోపోయారా. ఇక నియామకాల విషయానికి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఈ రోజు మా మీద ఛాలెంజ్ చేస్తారు. మేము 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తే మా మీద ఛాలెంజ్ చేస్తారు, పిచ్చి మాటలు మాట్లాడుతారు. మీరు 60,000 సంవత్సరానికి ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీరు పెట్టుంటే ఇవాళ అసలు ఎవరు కూడా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండకపోతారు. అందరు ఇవాళ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ల దిల్సుకున్నారు ఆ ట్యూటోరియల్ సెంటర్ల చుట్టూ తల్లిదండ్రులు అప్లపాలైపోయి ఇంకా చదువుతూనే ఉండే పరిస్థితి ఉండకపోయి ఇప్పటికి అందరూ పట్టాలు ఎక్కి ఉద్యోగాలు చేసి ఆఖరికి ఒక ఇంక్రిమెంట్ ఒక ప్రమోషన్ కూడా వచ్చేది. మీరు చేసిన దరిద్ర పాలన, మీరు చేసినటువంటి ఫామ్ హౌస్ పాలన, ప్రగతి లేని ప్రగతి భవన్లో కూర్చొని చేసిన పాలన వల్లనే ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం తుంగలోకి దొక్కిర్రు. మీరు అసెంబ్లీకి రావాలి, వాస్తవాలు మాట్లాడాలి, చిల్లర బల్లర మాటలు మాట్లాడకుండా. అవసరమైతే మీ మామగారిని తీసుకురారి. మీ మామగారు రాకపోతే మీరు హరీష్ రావు గారు వెళ్ళి ఆ బిగ్ ఏదో ఉంది కదా షో, బిగ్ బాస్ షో లెక్క మీరు ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ మామను ఎవరు ప్రసన్నం చేసుకుంటారో చేసుకొని ఒకళ్ళు దాన్ని ఆ హోదాను తెచ్చుకొని అసెంబ్లీకి రారి. లేదా మామను బట్లాడుకొని తీసుకొని రారు. ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివిండు, అన్యాయం అయిపోతాయి. ఆ పుస్తకాలు చదువుకున్న పుస్తకాల నాలెడ్జ్ మరి తెలంగాణ ప్రజలకు అందాలి కదా. ఇంట్లో పండుకుంటే ఎట్ట తెలుస్తుంది ఏం సబ్జెక్టు నేర్చుకుండో. మరి సబ్జెక్ట్ ఉన్న ఆయన బయటకు వచ్చి సబ్జెక్టు మాట్లాడాలి. మరి ఆయన చేసిన పాలనలో మరి నిజంగానే ఈరోజు ఈ NGO సంస్థలు కేసులు వేస్తున్నాయి. ఈరోజు ఘోష్ కమిటీ వచ్చి కాళేశ్వరం మీద చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, నిరుద్యోగుల పరిస్థితులు, 40,000 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు ఎగ్గొట్టిపోయినావు. నీ హయాంలో పనులు చేయించుకొని చిల్లర బల్లర మాటలు చెప్పి అందరికీ ఏదో చేస్తున్నట్టు ఉపాయం చేసి ఇవన్నీ లెక్కలేని పంచాయతీలు చేసిపోయినావు కదా. ఏ శాఖ తెరిచినా ఆ శాఖల డొల్ల పెట్టిపోతివి. 6 నెలలు పట్టింది మాకు ఆయన కాగితాలు ఎత్తికేసరికి ఏడేడ పెట్టిపోయిండు పుక్కలు. 6 నెలలు పట్టింది ఈ దొరవారు చేసిన సంసారానికి ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలుసుకోనికే. మళ్ళా బావబామర్దులు వచ్చి పతివత మాటలు మాట్లాడతారు రోడ్ల మీద. ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారిని తిట్టి హీరోలు అయిపోదాం అనుకుంటురా? రేవంత్ రెడ్డి గారు ఎంత మోగోడో మీ మామని అడుగు చెప్తాడు. ఆయనే తొడగొడితే ఫామ్ హౌస్ లో వండుకుండు.
మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఎందుకంటే ఆయనే కదా ఆయన ముందు నిలబడ్డది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఇదే వేదిక మీదకి వెళ్ళి పోరాటం చేస్తే తెలంగాణ ప్రజలు మీ మామని ఇంట్లో వండబెట్టిర్రు. పోయి అడగండి రేవంత్ రెడ్డి గారి టాలెంట్ ఏందో, చిన్న పనికి చూస్తుండు. మీరు మధ్యన ఒక ఆయన అమెరికా పోయి 2009 దాకా రాష్ట్రంలో ఎవడుండో కూడా భూభాగాలం ఎంతో తెలియదు, కృష్ణా తెలియదు, గోదావరి తెలియదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు అవుతుందో తెలియకుండా నువ్వు అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయి మంత్రి పదవి ఎంజాయ్ చేసినావు. ఒక ఆయన ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మంత్రి అయిండు. వీళ్ళిద్దరు వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడతారా? ఈ విషయం తెలంగాణ ప్రజల ముందు మీరు పెట్టాల్సిందే. రేపు అసెంబ్లీలో చర్చలు చేద్దాం. మీరేదో మైకులు బంద్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వేయొద్దు, మా దిక్కే కెమెరాలు పెట్టి చూడాలి, మీ దిక్కే చూస్తారు.